అందరికీ నమస్కారం. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 6-7 శ్లోకాలు. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఈ 2 శ్లోకములలో పరమాత్మ మృత్యువుతో సమానమైన సంసార సాగరం గురించి, దాని నుండి ఉద్ధరింపబడే మార్గం గురించి వివరించాడు. సంసారము అంటే మృత్యువుతో సమానము. సంసారం ఒక సముద్రం వంటిది. దారి తెన్ను తెలియదు. ఎంత ఈదినా ఒడ్డు చేరలేము. అటువంటి సంసారము అనే సాగరంలో పడి దిక్కుతోచని వారిని నేను ఉద్ధరిస్తాను అని అంటున్నాడు పరమాత్మ. దానికి మనం చేయాల్సిన పనులు కూడా వివరించాడు. మానవుడు చేసే అన్ని కర్మలు నాకే అర్పించమన్నాడు. వాటితో ఏ సంబంధము పెట్టుకోవద్దు అని అన్నాడు. నేను తప్ప మరొక మార్గం లేదు అని భావించమన్నాడు. అనన్యమైన భక్తి కలిగి ఉండాలన్నాడు. ఏకాగ్రమైన చిత్తంతో నన్ను ఉపాసించాలి అని అన్నాడు. నీ మనసును ఆత్మలో చక్కగా ప్రతిష్ఠించమన్నాడు. ఇలా చేస్తే ఈ సంసారం గురించి ఏమాత్రమూ భయపడనక్కర్లేదు. ఆ సంసార సాగరం నుండి నేను ఉద్ధరిస్తాను అని హామీ ఇస్తున్నాడు. సర్వాణి కర్మాని అంటే ఏదో 1-2 కర్మలు కాకుండా తాను చేసే సమస్త కర్మలను కృష్ణార్పణం అంటూ పరమాత్మకు సమర్పించాలి. నేనే ఇదంతా చేస్తున్నాను అనే అహంభావం లేకుండా కర్మలు చేయాలి. అంటే దీని అర్థం చేయాల్సిన వెధవ పనులన్నీ చేసేసి చివరకు కృష్ణార్పణం అంటే సరిపోదు. ఏ కర్మ అయినా చేసే ముందు చక్కగా ఆలోచించి చేయాలి. ఇది ధర్మసమ్మతమా, న్యాయసమ్మతమా, ఇది నాకు తగినదా లేదా, ఈ కర్మ వలన ఇతరులకు ఏమైనా హాని కలుగుతుందా, నష్టం కలుగుతుందా, ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే కర్మ చేయాలి. ఆ కర్మలకు ఏ ఫలితం వచ్చినా అది భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి.